నమస్తే వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు గురువారం కదండి. మరి గురువారం అంటే మన ఎపిసోడ్ లో సెలబ్ స్పెషల్ ఉంటుంది కదా. మరి ఈ రోజు జస్ట్ మినిట్ లో సెలబ్ ఎవరు, ఆ సెలబ్ చేయబోయే వంటేంటో చూద్దాం. కానీ దానికంటే ముందు మన షెఫ్ రాజు గారు అండ్ అలాగే మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా. నమస్తే రాజు గారు. నమస్తే. ఈరోజు గుమగుమలు ఏం చేసి చూపిస్తున్నారు మాకు? పొట్లకాయ బఠానీతో కుర్మా చేస్తున్నానండి. ఓ వెరైటీ కాంబినేషన్ కదా. అంటే బఠానీ జనరల్ గా ఆలు కుర్మా అంటే ఇలా చేసినప్పుడు దాంట్లో వేస్తుంటాము, వెజిటబుల్ చేసినప్పుడు వాడుతూ ఉంటాం కదా. ఇలా పొట్లకాయ కాంబినేషన్ లో కూడా బాగుంటుంది. అంటే దాని టేస్ట్ కూడా ఈ పొట్లకాయతో మంచిగా వస్తుంది. అంటే కుర్మా కూడా చేస్తున్నాం కదా, కొంచెం పులుపుతో చాలా బాగుంటుంది. ఓకే అండి. మరి పొట్లకాయ బఠానీ కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ బఠానీ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ పేస్ట్ వచ్చేసి మనం కొబ్బరి గసగసాల పేస్ట్ యూజ్ చేస్తున్నాం అండి. ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో పొట్లకాయ ముక్కలు మనం డైరెక్ట్ గా మగ్గించుకోవడమే కదా రాజు? అవునండి. సో తొందరగా మగ్గిపోతుంది, అంటే వాటర్ వెజిటబుల్ కదా. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో బఠానీ అంటే మనం పచ్చి బఠానీ కొంచెం ఉడికించేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా కాకుండా. సో తొందరగా ఇప్పుడు మనకి సీజనల్ గా దొరుకుతుంది కదా పచ్చి బఠానీ. సో అది అలా ఆ పలంగా కాకుండా కొంచెం ఉడికించి వేసుకుంటే బాగుంటుంది. సో ఇది వేగుతున్నప్పుడే పొట్లకాయ ముక్కలు తక్కువ తీసేసి కట్ చేసేసుకున్నాం. ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో యూజువల్ గా మనకి అసలు పొట్లకాయతో ఇలాంటి వెరైటీస్ చాలా తక్కువ చేస్తుంది. చాలా తక్కువ అండి. మోస్ట్లీ చాలా సింపుల్ గా పాలు పోసి వండేయటము, లేకపోతే కొద్దిగా ఫ్రై లాగాను బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా ఫ్రైలు వచ్చేస్తూ ఉంటారు, పచ్చడి చేస్తూ ఉంటారు, లేదంటే మసాలా కర్రీస్ అనేవి వీటితో చాలా తక్కువ. ఇది కానీ సొరకాయ కానీ బీరకాయ కానీ. ఓకే. సో ఇది మూత పెట్టేసి కొంచెం మనకి ఈ ముక్కలు అన్నిటి మగ్గితే సో ఆ తర్వాత మనం బఠానీలు యాడ్ చేసుకోవచ్చండి. సో ఆ పేస్ట్ కూడా మీరు వేయించేసి పేస్ట్ చేశారా రాజు గారు? కొంచెం గసగసాలు తర్వాత విడివిడిగా చేసుకోవాలి మనం ఈ రెండు కూడా. సో గసగసాలు దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి కూడా వేయించుకున్న తర్వాత 2 కలిపేసి కొట్టాను. ఆ మిక్సీ పట్టేటప్పుడు అంటే కొంచెం పాత వాళ్ళకి తెలుసు, పెద్దవాళ్ళకి. సో కొత్తగా నేర్చుకున్న అంటే ముందుగా గసగసాలు వేసేసి అది కొంచెం పౌడర్లా అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం కొబ్బరి కూడా యాడ్ చేసి, కొద్దిమంది ఏంటంటే నానబెట్టేసుకుంటారు, వేయించిన తర్వాత కొద్దిగా నానబెట్టేసుకొని అలా పేస్ట్ చేసుకుంటారు. ఏదైనా ముందు గసగసాలు చేసేసుకుంటే చిన్న గింజల్లా ఉంటుంది కదా, ఆ తర్వాత వాటితో వేస్తే నలగదు. గసగసాలు అలాగే ఉండిపోతాయి మన కర్రీలో తినేటప్పుడు, అస్సలు బాగోదు. సో ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే సో ఆ డిష్ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. మరి ఎలాగో పొట్లకాయ ముక్కలు కాస్త మగ్గాలి కాబట్టి మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బాగా ఎండిన నిమ్మ చెక్కల్ని వంటింట్లో ఉన్నటువంటి కబోర్డ్స్లో కనుక వేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ పురుగులు, బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఓకే అండి. మరి చిట్కా చూసారు కదా. సురాజ్ గారు వేగినట్టేనా? మన స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో పచ్చి బఠానీలు, సో ఆల్రెడీ బఠానీ కూడా మనం కొంచెం ఉడికించాం కాబట్టి ఎక్కువగా మనకు మగ్గాల్సిన అవసరం లేదు. సో దీంట్లోనే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి.
సో కొంచెం ఈ కుర్మా లాంటి వాటిల్లోకి బఠానీ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది కదా. చాలా బాగుంటుందండి. సో మెయిన్ గా ఏంటంటే ఆలు కాంబినేషన్ లో కానీ చాలా అవును వెజిటేబుల్ కుర్మా కానీ ఇలా చేసుకున్నప్పుడు కాలీఫ్లవర్ కంపల్సరీ అంటే మిగతా వేసిన వేయకపోయినా కాస్త ఈ బఠానీ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అంటే అపియరెన్స్ బాగుంటుంది అండ్ మధ్యలో కొద్దిగా బఠానీ టేస్ట్ కూడా మనకి కాంబినేషన్స్ కి ఇది బాగా సెట్ అవుతుంది. కొన్ని వెజిటేబుల్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది ఇది. అవును. సో మనకి అంటే ఫ్రెష్ గా దొరికినప్పుడు ఈ సీజన్ లో ఇప్పుడు అలా ఫ్రెష్ గా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రోజన్ మనకు దొరుకుతాయి మార్కెట్ లో, అవి తెచ్చి పెట్టుకుంటే మరి ఎండు బఠానీ కాకుండా ఇలా పచ్చి బఠానీతో చేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ బాగుంటుందండి. ఓకే. సో కొద్ది రోజులు మనం కూడా ఇంట్లో కావాలి అనుకుంటే సీజన్ లేనప్పుడు అటు దొరికేప్పుడు తీసుకొచ్చేసి ఒలిచి ప్లాస్టిక్ కవర్లో వేసి జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వాటిలో మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొద్దిగా మనం కావాల్సినప్పుడు వాడేసుకోవచ్చు. సో బజార్ నుంచి తెచ్చే కన్నా ఇవి కూడా మనం వేయించి పేస్ట్ చేసాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. మసాలా కూడా కొంచెం ఆ వెజిటబుల్ లోకి పట్టేస్తే సరిపోతుందండి. సో ఇందులో వాటర్ ఇంకేం యాడ్ చేయట్లేదు రాజు గారు, మనం ఎండింగ్ లో కొంచెం యాడ్ చేస్తాం. ఓకే. సో ముందుగానే యాడ్ చేసేస్తే సో మసాలా మగ్గడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటాం. సో కాబట్టి మనం ఎప్పుడైనా మసాలా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా టమాటో, సో కొంచెం ఆ టేస్ట్ కొరకు, అలాగే పెరుగు, నెక్స్ట్ ధనియాల పొడి, ఓకే, సో గరం మసాలా, ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. సో దీన్ని మనం స్వీట్ కార్న్ తో కూడా ట్రై చేయొచ్చండి. పొట్లకాయ స్వీట్ కార్న్ కూడా సో ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మనకు బాగానే. అండ్ ఎన్ని గింజలు లాంటివి కూడా వేసుకొచ్చాము అంటే కావాలి అనుకుంటే మనం కాబూలి శనగలు లాంటివో, రాజ్మా కానీ లోబియా కానీ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం రెగ్యులర్ గా అంటే మనకి కుర్మా అనేసరికి ఒకటే వెరైటీ కాకుండా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు బాగుంటుందండి. సో బోర్ పడుతుంది కదా, ఎందుకంటే రెగ్యులర్ గా ఏ వంటలు అనుకునే బదులు కొద్దిగా వెరైటీగా చేద్దాం, అప్పుడు కొత్త వంట వస్తుంది అనుకుంటే కాస్త ఇలాంటివన్నీ కూడా జస్ట్ ట్రై చేస్తే తెలుస్తుంది అంటే బాగా సెట్ అవుతుందో లేదా. ఒకసారి చేసినప్పుడు కొన్ని సెట్ అవుతాయి, కొన్ని వెజిటబుల్ సెట్ కావు, అప్పుడు తెలుస్తుంది మనకు బాగా వచ్చిన వంట మనం అప్పుడప్పుడు ఇదే కాంబినేషన్ అనుకున్న వంటలు కూడా మనము అంటే చాలాసార్లు చాలా టేస్టీగా వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఇది చాలా బాగుంటుంది అనుకున్నవి చాలా ఫెయిల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. మామూలే. యా. సో వేడివేడిగా పొట్లకాయ బఠానీ కుర్మా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ బఠానీ కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి బఠానీలు వేసి వేగాక కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ బఠానీ కుర్మా రెడీ. ఓకే అండి, మరి పొట్లకాయ బఠానీ కుర్మా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగుంది. బఠానీ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది దీంట్లో. ఆ కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా మంచి కాంబినేషన్ కదా యాక్చువల్గా. కుర్మాకి చాలా బాగా సెట్ అవుతుందండి. అండ్ ఆ పొట్లకాయ ముక్కలు కూడా మంచి లేతగా ఉంది. ఆ లోపల గుజ్జంతా మనకు అలాగే ఉంది కాబట్టి దాంట్లోకి అంతా కూడా మసాలా వెళ్ళిపోయి మంచి టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం సాఫ్ట్ గా, బఠానీలు కూడా మంచి సాఫ్ట్ గా ఉండి రెండు ముక్కలు కలిపి తింటే టేస్ట్ బాగా చాలా డిఫరెంట్ గా తెలుస్తుంది. సో అంటే కాస్త టొమాటో కూడా యాడ్ చేసుకున్నాము అండ్ పెరుగు కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం ఆ పులుపుతో అంతా కూడా చాలా టేస్టీగా ఉంది. ఇంకొంచెం మసాలా ఘాట్ ఎక్కువ తెలియాలనుకుంటే కొంచెం మనం స్టార్టింగ్ లో ఉల్లిపాయలతో పాటు కొంచెం మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఓకే కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఇలా కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
కొవ్వొత్తులు బాగా చాలాసేపు వెలగాలి అంటే ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే చన్నీళ్ళలో కానీ ఒక 5 నిమిషాల పాటు ఉంచి దాని తర్వాత వెలిగించుకున్నట్లయితే చాలాసేపు వెలుగుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈరోజు ఏం టేస్టీ వెరైటీస్ చేస్తారు. హలో అండి. హలో అండి. మీ పేరు ఏంటి? అరుణశ్రీ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హౌసింగ్ బోర్డ్ నుండి. హౌసింగ్ బోర్డ్. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు ఏంటి? రత్నశ్రీ అండి. రత్నశ్రీ. మీరు ఎక్కడి నుంచి? అత్తాపూర్ నుంచి వచ్చాను. అత్తాపూర్. ఇద్దరు ఏమైనా చుట్టాలా? కాదా? ఇక్కడికి వచ్చినాక ఫ్రెండ్స్ అదే పేర్లు బాగా కలిసే, అరుణశ్రీ రత్నశ్రీ కదా, బాగుంది. సో అయితే ఇక్కడికి వచ్చాక పరిచయం అయిపోయింది కదా. సో మరి ఈ రోజు ఏం వంట చేద్దాం అనుకుంటున్నాను? చిక్కుడు పండుమిర్చి కూర. చిక్కుడు పండుమిర్చి కూర. ఓకే. చెన్నా క్యాప్సికమ్ పులావ్. చెన్నా క్యాప్సికమ్ పలావ్. ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. చేసేస్తారా? ఓకే. ఓకే, మరి చిక్కుడు పండుమిర్చి కూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. చిక్కుడు పండుమిర్చి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుళ్ళు 1 కప్పు, పండుమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో మొదలు పెడదామండి. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలండి. ఓకే. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా ఏం కాదు. సో ఇది చాలా తక్కువ రెసిపీ, ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇంతేనా? ఇంతే. ప్లెయిన్ గా మనం కూర చేసుకున్నట్టే, ఏమి ఎక్కువ మసాలా ఇలా ఏం లేకుండా. ఓ, కాకపోతే పండుమిర్చి వాడుతున్నారు. అవును. ఓకే. పోపు దినుసులండి. సో కారం ఇంకా అంతా కూడా మనకి పండుమిర్చి అంతా. ఓకే. తర్వాత కరివేపాకండి. తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సో పండుమిర్చి మామూలుగా పేస్ట్ లా చేసేసి పెట్టేసుకుంటాం. ఓకే. చిక్కుడుకాయలు కూడా కొంచెం ఉప్పు వేసి కొంచెం బాయిల్ చేస్తాను. ఓ, సో ఇంకా బాయిల్ చేసేసి పెట్టుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం పసుపు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే. సో కాస్త ఈ అల్లం వెల్లుల్లి ఘాటు ఒకటేనా? ఓకే. సో అయితే పండుమిర్చి సీజన్ వచ్చినప్పుడు వీటిని వాడుతూ ఉంటారండి రకరకాలుగా? చేస్తామండి. ఇదే పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి రెగ్యులర్ గా చేసేది అదొకటే అందరికి తెలిసింది, పండుమిరపకాయ పచ్చడి అంటాం కదా. అవునవును. కొద్దిగా కొంతమంది చింతపండు పండుమిర్చి అలా తొక్కేసేసి కూడా పెడుతూ ఉంటారు, అంటే ఎప్పుడైనా కావాలన్నప్పుడు వేసుకోవడానికి. అలా అన్ని ఇలా సింపుల్ వంటలు చేస్తూ ఉంటారా? అన్ని చేస్తానండి. అన్ని చేస్తారా? ఇంట్రెస్ట్ ఆ వంట చేయడం? చాలా ఇంట్రెస్ట్. ఓకే. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ చిక్కుడుకాయలో కొంచెం సాల్ట్ వేసాను, ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, టీవీ చూస్తాం. మాది బిజినెస్ మాట మా హస్బెండ్ది. ఓకే. సో నేను అక్కడికే వెళ్ళిపోతాను. ఇద్దరు అదే. ఓ, ఇద్దరు కలిపి చూసుకుంటూ ఉంటారా? నైస్. టైం పాస్ అయిపోతుంది. టైం పాస్ అయిపోతుంది. తర్వాత చిక్కుడుకాయలు. సో ఈ పండుమిర్చి వేరే ఏదైనా కాంబినేషన్ కూడా ట్రై చేయొచ్చా? ఆలు కూడా వేసుకోవచ్చు. ఆలు. సో ఇది కొంచెం ముద్ద కూరలో వస్తుంది, కొంచెం వాటర్ పోయాలి. ఓకే. ఓకే. వాటర్ యాడ్ చేద్దాం. ఇంట్లో కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కమ్మగా వస్తుందా? కొంచెం వాటర్. మామూలుగా చిక్కుడుకాయలతో మనం ఏం చేసుకున్నాం అంటే కొంచెం ఉడికించేసి చేస్తూ ఉంటాం కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. అదే కొంచెం మనం డైరెక్ట్ వండేదానికన్నా కొంచెం బాయిల్ చేస్తేనే బెటర్ గా ఉంటుంది. కొంచెం మూత పెడదాం. సో ఇంక ఇందులో గరం మసాలా లాంటిది కూడా ఏం అక్కర్లేదా? కరివేపాకు కొత్తిమీర ఒకటే వేయాలి. సో మనకు ఆ ఎండుమిర్చి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సరిపోతుంది. ఇంకా అదొకటే, ఇంకా మసాలా ఎక్స్ట్రా ఏమీ అక్కర్లేదు. సో ఎంత ప్లెయిన్ గా చేసుకుంటే మనకి ఇది అంత టేస్ట్ ఉంటుంది అనమాట. రైస్ లోకి అది కలుపుకుంటే బాగుంటుంది. చూద్దామా? స్మెల్ డ్రై అయిపోయింది. ఓకే. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి.
ఓకే, సో రెడీ. చిక్కుడు పండు మిర్చి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చిక్కుడు పండుమిర్చి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు పండుమిర్చి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పండుమిర్చి పేస్ట్, ఉప్పు, ఉడికించిన చిక్కుడు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు పండుమిర్చి కూర రెడీ. ఓకే అండి, మరి చిక్కుడు పండుమిర్చి కూర తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, చాలా సింపుల్గా బట్ కొద్దిగా పండుమిర్చి మనం కూడా చెప్తుంటాం కదా, సీజనల్ గా దొరికే వాడుకుంటే బాగుంటుంది. సో ఆ కాన్సెప్ట్ లో ఉంది ఈ కర్రీ కూడా. ఓకే, బాగుందండి. కారపొడి ఇలాంటి వాటి బదులు హ్యాపీగా ఇలా ఎక్కువగా స్పైసీగా కూడా లేకుండా, సో పండుమిర్చి కొంచెం మనకి తక్కువగానే ఉంటుంది కారం అనేది. బాగుంది ఐడియా. చిక్కుడుతో మంచి కుదిరింది. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. సింపుల్ గా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. సో పండుమిర్చి దొరికినప్పుడు ఇలాంటివి చేసుకోవటం చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ గా, అండ్ అలాగే హెల్త్ పరంగా కూడా. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. షూ పాలిష్ ఒక్కోసారి గడ్డకట్టిపోతూ ఉంటుంది. ఇలా గడ్డకట్టినట్లయితే ఒక 5 నిమిషాల పాటు దాన్ని వేడి నీళ్ళలో ఉంచి దాని తర్వాత తీసుకుని పాలిష్ చేసుకున్నట్లయితే నార్మల్ గా అయిపోతుంది. మరి ఒక వంట చూసేసారు కదా. సో అరుణశ్రీ గారు రెడీయా? మీరు చెన్నా క్యాప్సికం పలావ్. ఓకే, మరి చెన్నా క్యాప్సికం పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా క్యాప్సికం పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి పలావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ అండి. స్టార్ట్ చేద్దాం అరుణ గారు. సో ఇది మనము డైరెక్ట్ రైస్ తో ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. మరి పలావ్ అన్నారు, అది మసాలా కొంచెం పోపు కూడా వేసుకోవాలి. పోపు కూడా. ఓకే, మిర్చి వేసుకోవాలండి. ఓకే, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి. సో శనగలు ఆల్రెడీ ముందు బాయిల్ చేసి బాయిల్ చేశాను. ఓకే, ఇప్పుడు క్యాప్సికం వేసుకోవాలండి. సో సన్నగా కట్ చేసి క్యాప్సికం ఫ్లేవర్ బాగుంటుంది రైస్ ఐటమ్స్ కానీ. కర్రీ ఎక్కువ తింటామండి మేము. కర్రీ బాగుంటుంది, అదే టమాటా బాగుంటుంది. క్యాప్సికం టమాటా కర్రీ ఎక్కువ తింటాము. బోల్డ్ వెరైటీస్ లో మనము కాంబినేషన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేగనివ్వాలండి. ఓకే, సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా ఇంట్లోనేనా? ఇంట్లోనేండి, హౌస్ వైఫేనా? వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తుంటారు? కండక్టర్ అండి, ఆర్టీసీ. ఓకే, గవర్నమెంట్ జాబ్ అన్నమాట. వెరీ నైస్. ఏం పేరు అండి మీ వారి? రాము అండి. రాము గారు. మరి పిల్లలు? మా పాప ఒక పాప. ఒకతేనా పాప? ఏం చదువు? ఎల్కేజీ. ఓ, అన్ని తింటుందా మీ పాప? వెజిటబుల్స్ తక్కువేనా? హాయ్ చెప్పండి మా పాపకి. వర్ణిక హాయ్. సో అల్లరి చేస్తుందా? చాలా అల్లరి చేస్తుంది. చాలా అల్లరి చేస్తుందా? ఓ, ఇది శనగలు. ఓకే, సో చిన్నపిల్లలు ఉంటే బాగానే టైం పాస్ అయిపోతుంది కదా. టైం పాస్ అసలు టైమే దొరకదు. సో ఇంకెప్పుడు ఖాళీ టైం ఏమైనా ఉంటుందా కొంచెం? అంటే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత? స్కూల్కి వెళ్ళినాక ఇంకో ఇంట్లో పనులే సరిపోతాయి. అంతేనా? ఓకే. సో మరి ఇప్పుడు బాక్స్ లోకి ఇలాంటివన్నీ పెడుతున్నారా లేకపోతే ఎట్లా? లంచ్ కి తీసుకెళ్ళడమేనా? పట్టుకెళ్తారు. ఓకే, పట్టుకెళ్ళి పెట్టేస్తే తినేస్తుంది అనమాట. వెరీ గుడ్.
ఇవి కూడా ఉప్పు వేసి ఉడికించి తీసుకొచ్చాను. శనగలు ఉప్పేసి ఉడికించేసారు. ఓకే. సో కొంచెం క్యాప్సికమ్ ఆల్రెడీ మీరు చిన్నగానే కట్ చేశారు కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. తొందరగా ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలోకి అయితే క్యాప్సికమ్ ఫుల్ మెత్తబడకపోయినా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది. సో కొన్ని రకాల బిర్యానీ పలావుల్లో కూడా మనము కొంతమంది చాలా పెద్ద పెద్ద పీసెస్ వేస్తూ ఉంటారు. సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇట్లా చిన్న చిన్న వేస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళకి ఒకసారి పెద్ద ముక్క చూడగానే అసలు తినరు. ఇదైతే కొంచెం కలిసిపోద్ది. అండ్ అలా పప్పులు అయితే వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి కదా. సాల్ట్ వేస్తుంది. సో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రోజు చూస్తారా? చూసినవి ట్రై చేస్తారా? ట్రై చేస్తానండి, చాలా బాగుంటాయి. రాజుగారు చేసినవి చాలా బాగుంటాయి. రాజుగారు చేసినవి బాగుంటాయా? మిగతా వాళ్ళు చేసినవి బాగుంటాయండి, చూస్తాను. కాకపోతే రాజుగారు చేసినవి మీకు చాలా బాగా. ఓకే. ఇది కారం కూడా వేస్తున్నాను. సో ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇది క్యాప్సికమ్ కూడా కొంచెం కారం లైట్ గా. సో ఇప్పుడు ఉడికించేసుకున్నాం రైస్ వేయాలి. ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏం అక్కర్లేదేమో కదా. ఇదే బాగుంటదండి. ఉట్టిది అలా వేడివేడిగా తినేస్తే బాగుంటుంది. అంటే ఎనీ రైస్ ఐటమ్ మనకి కాంబినేషన్ లేకపోయినా ఉట్టివి బాగుంటాయి. ఒకవేళ కాసేపు ఆగి తినాలి అనుకున్నప్పుడు వేడిదైతేనే బాగుంటదండి. బాగుంటుంది. సో సాల్ట్ ఇందాక సరిపోద్దా, కొంచెం యాడ్ చేస్తారా? కొంచెం వేస్తానండి. వేసుకోండి సాల్ట్. కాసేపు వేగిన తర్వాత రైస్ ఉప్పు కొంచెం ఆఫ్ ఫ్లేవర్స్ అని. సో కంపల్సరీ బిర్యానీ లాంటి వాటిలో ఆనియన్ అంటే బాగుంటుంది కదా. సో రెడీ చెన్నా క్యాప్సికమ్ పలావ్. ఓకే అండి, మరి చెన్నా క్యాప్సికమ్ పలావ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా క్యాప్సికమ్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు, కారం, ఉప్పు, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా క్యాప్సికమ్ పలావ్ రెడీ. ఓకే అండి, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, క్యాప్సికమ్ చెన్నా పలావ్. స్పైసీగా, టేస్టీగా పచ్చిమిర్చి వేశారు అండ్ కారపొడి కూడా వేశారు కదా, కొంచెం ఘాటుగా. సో రాజు గారు, ఎలా ఉన్నాయి రెండు వెరైటీస్? రెండు కూడా బాగున్నాయండి. సో అది పండు మిర్చి కాంబినేషన్లో చిక్కుడుకాయ బాగుంది. సో ఇది కొంచెం స్పైసీగా చిన్న కాంబినేషన్ బాగుంటుంది. రైస్ అంటే మనం ఎక్కువగా రైస్లో కామన్గా యూజ్ చేసేది పులిహోరలో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో ఇలా అంటే మిగతా రైస్ ఇళ్ళలో కూడా ఇవి కానీ లేదా నల్ల శనగలు అలా వాడుతూ ఉంటే బాగుంటుంది. సో మెయిన్గా ఏంటంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది దీంట్లో బాగా తెలుస్తుంది. సో కొంచెం ఘాటుగా ఉంది, బాగుంది. రెండిట్లోకి రైస్ ఐటమ్. సో అరుణశ్రీ గారు విన్నర్ అన్నమాట. సో దాంట్లో ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. ఓకే, చిక్కుడుకాయ దాంట్లో ఓకే కొద్దిగా సాల్ట్ అంతే. సో అరుణ గారు, కంగ్రాచులేషన్స్ అండి, ఇవాళ విన్నర్ మీరే. సో ఈటీవీ అభిరుచి నుంచి మీకు కళంజీ వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. సో రత్నశ్రీ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, మరి చూసారు కదా, మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్నిసార్లు చెక్కల మీద దేని మీదైనా మేకులు కొట్టాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మేకులు త్వరగా దిగవు. దీనికి ఒక చిన్న చిట్కా పాటించండి.
ఏం లేదండి, ఆ మేకుకి కొద్దిగా మైనం రాసుకుని కనుక కొట్టినట్లయితే చాలా ఈజీగా మేకులు దిగిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో ఇవాళ సెలబ్ ఎవరంటే సమీరా. మరి సమీరా చేయబోతున్న టేస్టీ వెరైటీ ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, నేను మీ సమీరని. బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుంటూ మరొక రెసిపీ చూపించడానికి నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ నేను చేయబోతుంది వామాకు సేమియా పకోడీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. వామాకు సేమియా పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 6, ఉడికించిన సేమియా 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. పకోడీలు కాబట్టి నూనె వేడికి పెట్టేసుకున్నాను. అండ్ వామాకు ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. సో వామాకు తీసుకొని, సేమియా పకోడీ కాబట్టి మనకు సేమియా బాయిల్ చేసిన సేమియా, ఓకే, శనగపిండి, బియ్యపిండి కొంచెం వేసుకొని, ఉల్లిపాయలు, మిర్చి, గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కారం మనకు తగినంత కారం. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ ఉంది కాబట్టి మనం మరి ఎక్కువ వేసుకో అవసరం లేదు. తగినంత ఉప్పు, కొంచెం జీరా, ఫస్ట్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, సీరియల్స్ విషయానికి వస్తే నా ఫస్ట్ సీరియల్ ఈటీవీలో ఆడపిల్ల తర్వాత జీవితం చేశాను, సుమన్ గారిది. చాలా మంచి ప్రాజెక్ట్. నేను యాక్టింగ్లో ఇంప్రూవ్ అయ్యాను, ఈ మాత్రం చేస్తానంటే వన్ ఆఫ్ ది రీజన్స్ సుమన్ గారి ప్రాజెక్ట్. ఆయన దగ్గరుండి చూపించి చేయించుకునేవారు. థ్యాంక్స్ టు హిమ్ ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ కంప్లీట్ ఆడపిల్ల టీం, ఉషా కిరణ్, ఇప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఆ తర్వాత భార్యమణి క్యారెక్టర్ కూడా అందరూ ఇప్పటికీ చాలా అనుకుంటూ ఉంటారు. అంటే ప్రాబ్లీ నాకు మళ్ళీ లైఫ్లో ఈ 3 క్యారెక్టర్స్ ఇంకెప్పుడు చేసే అవకాశం వస్తుందో రాదో కూడా తెలీదు. అంత మంచి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను చేసిన క్యారెక్టర్స్లో అన్నిట్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ బాగా గుర్తింపు ఇచ్చిన క్యారెక్టర్స్ భార్యమణి అండ్ ఆడపిల్ల రెండిట్లోనూ. అండ్ సుమన్ గారి క్యారెక్టర్స్ అయితే ఇంకా అసలు దాని గురించి మనం చెప్పక్కర్లేదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం లైట్గా వేసుకుందాం వాటర్. దీనికి మనం తగినంత నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక, ఓకే, మన నూనె కూడా వేడైపోయింది, స్టార్ట్ చేద్దాము. చాలా సింపుల్ అండి, మాట్లాడుతూనే చేసేయచ్చు. సో ఇప్పుడు నా కరెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనసు మమత. చాలా చాలా ఏళ్ళగా వస్తుంది. అండ్ ఈ మధ్య కొంచెం, అంటే నాకు తెలిసి 1 సంవత్సరం కాబోతుంది నేను ఎంటర్ అయ్యి. చాలా మంచి సీరియల్. పాత క్యారెక్టర్స్ అన్నీ పక్కన పెట్టేసి కరుణ, చందుగానే గుర్తుపడుతున్నారు. అంటే చాలా అడుగుతూ ఉంటారనమాట, రాజా బాగున్నాడా అని నన్ను అడగడం. అండ్ క్యారెక్టర్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే క్యారెక్టర్ మనస్తత్వం నా మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు సెల్ఫ్లెస్ అన్నమాట, తన గురించి కాకుండా తన పక్కనున్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ అందరూ బాగుండాలి, తను ఏమైపోయినా పర్లేదు కానీ
తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని కోరుకునే క్యారెక్టర్. సో అందుకే నాకు ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అండ్ మీకు ముందు చెప్పినట్టు నాకు ఏడుపు క్యారెక్టర్లే బాగా ఇష్టం. అందరు అంటుంటారు ఎందుకు అంత ఏడుస్తావు, నువ్వు ఏడుస్తూ మాకు కూడా బాధగా ఉంటుంది, చూడలేము, నువ్వు ఏడుస్తూ మమ్మల్ని కూడా ఏడిపిస్తున్నావని. బట్ మనం ఏడుస్తూ ఎదుటి వాళ్ళని కూడా ఒక రకమైన ఫీల్తో ఏడిపిస్తాం కదా, ఆ కిక్కే వేరండి. ఓకే, నాకు జనరల్గా మార్నింగ్ టైం ఏమంతగా ఆకలేదు. యూజువలీ అంటారు బ్రేక్ఫాస్ట్ బాగా తినాలి, నైట్ అవుతున్న కొద్దీ మనం కొంచెం తక్కువ తినాలని. నాకు యూజువలీ ఈవినింగ్ నుంచి బాగా ఆకలి స్టార్ట్ అవుతుంది. సో అలాంటి టైంలో మనం క్విక్గా చేసుకొని తినేసేలాంటి రెసిపీస్ అనమాట ఇవన్నీ. ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా మనకి జనరల్గా ఇంట్లో ఉండే పదార్థాలు ఇవి. అండ్ మా ఇంట్లో సేమియా కంపల్సరీ, ఎప్పుడు సంవత్సరంలో మీరు ఏ నెల వచ్చినా మా ఇంట్లో సేమియా పక్కా ఉంటుంది. సో సేమియాతో పకోడీలు, జనరల్గా ఆనియన్ పకోడీస్ అవన్నీ ఉంటాయి. అలా కాకుండా కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా మనకి ఎక్సైటింగ్గా అనిపించేలాగా సేమియా పకోడీలు. ఓకే, సో వామాకు సేమియా పకోడీ రెడీ. దీన్ని తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. వామాకు సేమియా పకోడీ తయారు చేసే విధానం. ముందుగా వామాకులని కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన సేమియా, శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వామాకు సేమియా పకోడీ రెడీ. ఓకే, వేడి వేడి పకోడీలు. ఇలాంటి వెదర్లో వేడి వేడి పకోడీలు తింటుంటే అబ్బా ఉంటుందండి, ఒకటితో సరిపోనట్టుంది. చాలా బాగుంది. డెఫినెట్గా మీ ఇంట్లో కూడా మీరు టీ టైంలో ట్రై చేయండి. నేను చేశాను కాబట్టి నేను బాగుందని చెప్తానని అనుకోకండి. మీరు ట్రై చేసి తినండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ఇంకెన్ని రోజులు ఆనియన్ పకోడీలు అండి, ఇలాంటివి డిఫరెంట్గా ట్రై చేయండి. అంతే దెన్ బాయ్, టేక్ కేర్. ఇంకోసారి మరొక డిష్తో, స్పెషల్ డిష్తో మేము ముందుకు వస్తాను. మీ సమీర. ఓకే అండి, మరి జస్ట్ మినిట్ లో ఒక టేస్ట్ వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు మనం రాజు గారి కార్వింగ్ చూసేద్దాం. సో రాజు గారు ఈరోజు ఏం నేర్పిస్తున్నారు మాకు? కొంచెం పెద్ద ఐటమ్ చేస్తున్నాను. ఓ ఏంటి, చాలా పెద్ద పెద్ద దోసకాయలు పెట్టారు, వంకాయలు పెట్టారు, ఎలుగుబంటి చేస్తున్నాను. వావ్, వేర్. ఇది బాడీ అండి. ఓకే, కలర్ భలే దొరికింది దానికి మ్యాచింగ్ గా. సో ఇది వచ్చేసి హెడ్ అండి. ఓకే, ఇది కూడా బేస్ కట్ చేసుకుంటున్నాం. ముందుగా ఐస్ దగ్గర స్కిన్ పీల్ చేసేసి ఓపెన్ చేసుకోవాలి. అది అలా రౌండ్ గా వెళ్ళొస్తుంది రాజు గారు మీకు కట్ చేస్తే. అంటే ఇది మనకు ఉండడమే రౌండ్ కదండి. సో మనం పైనుంచి అలా కిందికి నైఫ్ తీసుకున్నా మీకు కూడా వచ్చేస్తుంది. అవునా? ఈజీగానే వస్తుంది. ఓకే, సో అదే మేము చేస్తే మాకు ప్రాక్టీస్ పరంగా వచ్చింది అనుకుంటారు, కానీ యాక్చువల్ టెక్నిక్ ఏంటంటే అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. మీరు చేసినా వస్తుంది. ఏమో డౌట్ వస్తుంది నాకు ఎందుకు. సో ఇది జస్ట్ కొంచెం ఎక్స్ట్రాగా ఉండడానికి బొజ్జు దగ్గర డెకరేషన్. ఎస్ అండి. సో ఇక్కడ ఇది కొంచెం నోస్ దగ్గర కొంచెం ముందుకు అలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది కదా. సో బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే ఓకే, సో దీన్ని ఇక్కడ పెట్టేసి, సో టూత్ పిక్స్ తో మనం ఫిక్స్ చేసేసుకున్నాం. అలాగే చెవులు పెట్టడానికి వేరే కలర్ ఏదైనా బ్రింజాల్ కానీ లేదా నిమ్మకాయ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఐస్ వచ్చేసి ఒక రౌండ్ క్యారెట్ ముక్క, ఓకే, బ్లాక్ గ్రేప్స్ కానీ ఆలివ్స్ కానీ ఏదైనా. సో ఇలా రెండు సెట్ చేసి పెట్టేశాను. సో ఇవి ఇక్కడ వచ్చేస్తాయండి మనకి. ఓకే ఓకే, సో దీన్ని మనం ఇక్కడ బాడీకి ఫిక్స్ చేసేద్దాం. కొంచెం లాంగ్ స్టిక్స్ వాడితే కబాబ్ స్టిక్స్ మనకి ఫిక్స్ కదలకుండా ఉంటుంది. అండ్ బరువు కూడా ఉంటుంది కాబట్టి కాస్త చిన్నవైతే ఆపడం కూడా కష్టం. ఎస్ అండి. అండ్ చాలా మంది అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కింద నుంచి గుచ్చి అక్కడ ఇక్కడ జాయిన్ చేస్తుంటారు, అది కొంచెం లూజ్ అయిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఎస్, పైనుంచి తీసుకుంటే మనకు కొంచెం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు హ్యాండ్స్ అండ్ లెగ్స్ లాంగ్ బ్రింజాల్ లో వాడుతున్నాం. ఓకే,
సో మొత్తం ఫుల్ వంకాయ పెట్టేసుకోవాలి రాజు గారు. అవునండి. సో ఎటువైపు పెడుతున్నాం అనేది చూసుకొని అటువైపు కొంచెం ఈ స్లిట్ ఇచ్చేది జాగ్రత్త చూసుకోవాలండి. సో ఈ లెగ్స్ అండి. ఓకే. కూర్చున్నట్టుగా చూపిస్తున్నాం. సో ఇటువైపు కూడా సేమ్. ఓకే. అలాగే హ్యాండ్స్ అండి. దీన్ని ఒక చిన్న ఒక అడిషనల్గా ఇంకొక పీస్ ఇక్కడ హాఫ్ దోసకాయ యాడ్ చేసేసి డ్రమ్ లా చేసేయచ్చు. మనకి టాయ్స్ లా ఉంటుంది కదా ఇలా డ్రమ్ కొడుతున్నట్టుగా. సో అలా కూడా చేసుకోవచ్చు మనం చిన్న చేంజింగ్ తో. ఆ బొమ్మ చాలా పాపులర్ యాక్చువల్గా, చాలా. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ వీటికి టూత్ పిక్స్ ఒకటి పెట్టేసి స్టిక్ లాగా చిన్న గ్రేప్ పెట్టేస్తే ఆ డ్రమ్ ప్లేస్ చేసి ఆ స్టిక్ లా అయిపోతుంది. అవును, బాగా వస్తుంది. సో రెడీ. ఓకే. ఓకే, నైస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గుండెకు సంబంధించిన సమస్యలు అనేవి ఒకప్పుడు ముసలి వాళ్ళలోనే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలోనే కనిపించేవి. కానీ ఇప్పుడున్నటువంటి టెన్షన్స్ వల్ల 25 ఏళ్లలోనే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా మందిలో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటప్పుడు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఒక కప్పు గింజ ధాన్యాలు కానీ లేకపోతే బీన్స్ కానీ ఇలాంటివి ఉడకబెట్టి వాటిని తీసుకుంటూ ఉన్నట్లయితే గుండె ఆరోగ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. పొట్లకాయ బఠానీ కుర్మలోని పోషక విలువలు చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయండి బేసిక్గా. ఎందుకంటే మనకు పొట్లకాయ 15 క్యాలరీలు, బఠానీలు మనకు క్యాలరీస్తో పాటుగా 30-35 క్యాలరీస్తో పాటుగా చక్కగా 100 గ్రామ్స్లో 3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుందండి. కొబ్బరి, గసగసాలు, పెరుగు అండ్ తర్వాత టొమాటోస్. పెరుగులో 60 క్యాలరీలు, గసగసాలో మనకు పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ టొమాటోస్లో విటమిన్ ఏ, విటమిన్ సి. సో ఓవరాల్గా చూస్తే ఇది మనం డైలీ డైట్కి చేసుకునే డిష్ కాకపోయినప్పటికీ కూడా పోషక విలువలు చాలా బాగున్నాయండి. అంటే స్పెసిఫిక్ ఒకేషన్స్లో పార్టీ టైమ్స్లో చేసుకున్నప్పటికి కూడా కొంచెం మీడియం క్యాలరీ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం చాలా న్యూట్రిషన్ అంటే పోషణ ఉన్న విధంగా ఉంది ఈ డిష్. తర్వాత చూసిన చిక్కుడు పండుమిర్చి కూర, ఇది కూడా చాలా టేస్టీ అండి అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్. ఎందుకంటే మనకి ఇందులో 3 మెయిన్: చిక్కుడు, పండుమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి. ఇలాంటివి మనం రోజువారీ డైట్కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. 2 థింగ్స్ అండి. నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ క్యాలరీస్. అంటే నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్యాలరీస్. నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు క్యాలరీస్ కూడా కొంచెం తక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అంటే ఆ కాన్సన్ట్రేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. బట్ వాట్ ఎవర్, ఈ చిక్కుడుకాయ అండ్ పండుమిర్చిలో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నెగ్లిజిబుల్. మనకు అందులో ఔషధ గుణాలు, మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ కాబట్టి ఇలాంటివి మనం డైలీ డైట్కి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అంటే సుమారుగా మనకు 20 గ్రాముల పచ్చడిలో 100 and 125 అంత, అంటే దానికి లోనే మనం ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుందండి. తర్వాత చన్నా, క్యాప్సికమ్ పలావ్. చన్నా అండ్ క్యాప్సికమ్ వేసినప్పుడు మనం బేసిక్గా ఏం చేస్తున్నామంటే పలావ్ రైస్ ఐటమ్, కాబూలీ శనగలు ప్రోటీన్, తర్వాత మనకు క్యాప్సికమ్ ఈజ్ డెఫినెట్లీ అ వెజిటబుల్. సో సింగిల్ ఐటెంలో ఇప్పుడు బాక్స్లో మనం ప్యాక్ చేసుకోవడానికి కానీ, వర్కింగ్ మదర్స్ వాళ్ళ పిల్లలకి లంచ్ ఇవ్వాలనుకున్నా ఇటువంటి ఆప్షన్స్ చూస్ చేసుకుంటే ఇందులోనే మనకు మేజర్గా మనకు కావాల్సిన పోషక విలువలు అన్నీ కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ మనకు కావాల్సిన విటమిన్స్ కూడా క్యాప్సికమ్ ద్వారా వచ్చేస్తాయి. సరిగ్గా ఇలాగే ప్లాన్ చేసుకుంటే 100% మనము వీ కెన్ మీట్, అంటే ఇంట్లోనే తయారు చేసుకుని తినే విధంగా, సింపుల్గా వండుకునే విధంగా ఉంటుంది. క్యాలరీస్ అంటారా,
మనకు 350 క్యాలరీస్ లోపే మనం ఈ డిష్ని తయారు చేసుకోవచ్చు. అండ్ ప్రోటీన్ కూడా ఒక 7 to 10 గ్రామ్స్ వచ్చే విధంగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ డైలీ ఐటమ్, అంటే రోజువారీగా మనం యూజ్ చేసుకునే విధంగా ఉంది. వామాకు సేమియా పకోడీ డైలీ ఐటమ్ కాదండి, ఇట్స్ పార్టీ ఐటమ్. డెఫినెట్లీ పకోడీ అనేది ఇట్స్ డీప్ ఫ్రైడ్. సో వామాకు యాడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే డైజెషన్ చాలా సూపర్బ్గా ఉంటుంది. ఎనీ ఆయిలీ ఐటమ్, ఎనీథింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది డైజెషన్కి అనుకున్నప్పుడు మనం దాంట్లో కనుక వామాకు లేకపోతే ఇంగువ ఇలాంటివి యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇమీడియట్లీ ఇట్ విల్ ఫెసిలిటేట్. అంటే ఫెసిలిటేట్ అనే పదం ఏంటంటే మనకు అది డైజెషన్కి చాలా ఈజీగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో చాలా బాగుంది ఈ వామాకు యాడ్ చేయడం అనేది. 100 గ్రామ్స్ ఆఫ్ పకోడీలో 600 క్యాలరీస్ ఉంటుందండి. సేమియా, శనగపిండి, బియ్యపిండి కలిపారు కాబట్టి మనకు మళ్ళీ మంచి కాంబినేషనే. బట్ స్టిల్ 600 క్యాలరీస్ అనేది మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో చక్కగా 2 రెసిపీస్, అది కూడా పండు మిర్చి వాడడం కూడా కొన్ని ప్రత్యేకమైన న్యూట్రిషన్ మనకు ఇస్తుందండి. అంటే ఎంత డార్క్ కలర్లో ఉంటే ఆ పండు మిర్చి, ఎంత రెడ్ కలర్లో అలా ఉంటే అంత బీటా క్యారటిన్ ఉంటుంది. ఎలా మనం గ్రీన్ చిల్లీ, ఎండుమిరపకాయలు వాడతామో అలా పండు మిర్చి కూడా వాడుకుంటే అందులో ఉన్న ఆ కాస్త డిఫరెంట్ ఆ బీటా క్యారటిన్ కూడా మనకు వచ్చేస్తుంది. సో ఆ పండు మిర్చితోటి రెసిపీ, ఆ రైస్ ఐటమ్ రెండు కూడా మనకు రోజువారీగా యూజ్ అవుతాయండి. నోట్ చేసుకొని హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పెరుగు తోడు పెట్టుకునేటప్పుడు ఈ చిన్ని చిట్కా ఫాలో అయ్యామనుకోండి, పెరుగు త్వరగా తోడుకుంటుంది, అలాగే తొందరగా పుల్లగా అవ్వదు, ఇంకా గడ్డ పెరుగు కూడా చేసుకోవచ్చు. అదేంటంటారా? పెరుగు తోడు పెట్టుకున్నాక అందులో ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే పెరుగు త్వరగా తోడుకుంటుంది. రాజు గారు, ఈరోజు మీరు చేసిన కుర్మా బాగుంది, టేస్టీగా, ముఖ్యంగా వెరైటీ కాంబినేషన్. బట్ స్టిల్ ఆ పొట్లకాయ ఇదంతా కూడా చాలా బాగా టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ సెలబ్ స్పెషల్ లో వంట బాగుంది, మన పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ బాగున్నాయి. సో అన్ని కూడా దేనికదే కొంచెం వెరైటీ వంటలు. మొత్తం అన్ని కూడా కొంచెం వెరైటీగానే ఉన్నాయి. అవును. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ టేస్టీ రెసిపీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.